హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సింపుల్గా కోడిగుడ్డు పొరుటు చేసుకుందాం. అంటే చాలా వెజీ. నేనైతే 3 గుడ్లతో 2 ఎర్రగడ్డలు, ఒక్క టమోటా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకున్నాను. ఒక 3 గుడ్లు తీసుకున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకోవాలన్నమాట. మనం ఏంటంటే ఎప్పుడైనా మనకి అవసరానికి కూర ఫాస్ట్గా అయిపోవాలి, అది టేస్ట్గా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టి ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వీటెక్కగానే మనం ఫస్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు వేసేసుకుందాం. ఇవి కొంచెం దోరగా వేగనిచ్చేస్తే సరిపోతుంది. ఇది కూడా మాకు తెలియదమ్మా, ఇది కూడా చెప్తున్నాం అనుకోకండి. ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు అనమాట. అది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా కూడా ఒక్కసారి ట్రై చేసి చేసుకుంటారని చెప్తున్నానండి. ఇట్లా మనం ఇట్లా ఎర్రగడ్డలన్నీ బాగా వేగనిచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగనిచ్చేసి మనకి ఎక్కువగా కావాలనుకుంటే పొరుటు ఇంకా కొంచెం 2 ఎర్రగడ్డలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. నేనైతే 3 ఎర్రగడ్డలు కరెక్ట్గా వేసాను. అంటే ఎక్కువ గుడ్డుగా ఉంటుంది అనమాట, ఎర్రగడ్డ అసలు కనిపించదు. ఇట్లా చేసుకుంటే ఇది అట్లాగే రైస్లో కలుపుకోవచ్చు, లేదంటే ఏదో రసము పప్పు ఏదన్నా కూడా పక్కన పెట్టుకొని తినేసేయచ్చు హాయిగా. పిల్లలైతే ఇంకోటి అని కూడా అడగరనమాట, అంత కమ్మగా ఉంటుంది. టమాటా ముక్కలు కూడా ఇట్లా మగ్గనిచ్చేసి మనం రుచికి సరిపడా ఉప్పు వేసేసి రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడైతే మనం కొంచెం అంటే ఇంకా కొంచెం వేగాలండి, అందుకనే కారం ఆఫ్ చేసుకున్నాను నేను. కొంచెం పసుపు వేసి వేగనిస్తే, కారం వేసి వేగనిస్తే మనకి ఆ ఘాట్ అనేది ఉంటుంది అన్నమాట. కారం అనేది ఒక్క సెకండ్ ఇది వేగనిచ్చేసి అప్పుడు వేసుకుందాం. ఈ విధంగా మొత్తం వేగిపోయాక ఇప్పుడు మనమైతే కారం వేసాక ఎక్కువసేపు వేయించకుండా ఊరిని అట్టు ఒక తిప్పి ఇటు ఒక తిప్పి తిప్పేసి కోడిగుడ్లు అయితే కొట్టి వేసేసుకోవడమేనండి. చూడండి, ఇట్లా టమాటా పేస్టు మొత్తం టమాటా ముక్కలు, ఒక్క టమాటా మనకి ఎంత పేస్ట్ లాగా బాగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. ఇట్లా కారం వేసాక ఒక్క సెకండ్ అట్లా తిప్పేసి ఇప్పుడు గుడ్డు కొట్టేసి వేసేసుకోవడం అనమాట. కారం వేసి ఎక్కువసేపు వేయించితే ఆ టేస్ట్ మారిపోతుంది. అందుకని ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఒక్క సెకండ్ వేగనిచ్చాక అప్పుడు కారం వేసుకుందాం. మనం తీసుకున్న 3 గుడ్లు కొట్టేసి ఈ విధంగా వేసేసుకొని వీటిని బాగా సన్నగా పొరుటు వచ్చేవాక బాగా ఇట్లా కలుపుకోవటమేనండి. అసలు ఈ విధంగా చేస్తే చాలామంది కోడిగుడ్డు పొరుటు చేస్తే నీసి వాసన అట్లా వస్తుందండి. చాలామంది నేను చూశాను. ఇట్లా చేసుకున్నారంటే అసలు చాలా బాగుంటుంది అనమాట. నేనైతే రసం పెట్టానండి, ఈరోజు రసం పెట్టి ఇది చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది రసంలోకి. లేదు మీరు దీంతోనే కలుపుకొని తింటాను అంటే ఇంకా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి పొరుటు అంటే ఇది వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మనం తినాలనుకునేటప్పుడు 10 నిమిషాల ముందు ఇది చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా కూర చేసే టైం లేకపోతే ఈ విధంగా పొరుటు చేసేసుకొని ఎంతో కమ్మగా మనం తినేస్తాము. పిల్లలు కూడా హ్యాపీగా తింటారనమాట. మీరైతే ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పొరుటు రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి ఒక్క స్పూన్ ధనియాల పొడి అనమాట, ఎక్కువ అవసరం లేదు. ఆ స్మెల్కి అస్సలు ఎందుకులేండి, చెప్తే కాదు కానీ చేసుకొని తినండి. మొత్తకి ఆహా ఓహో అనుకుని తింటారనమాట. ఇట్లా కొత్తిమీర వేసి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని కొంచెం అట్టి ఇట్టు అనేసారంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పొరుటు చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఇట్లా పెద్దగా గుడ్డు ముక్కలు అట్లా లేకుండా ఈ విధంగా సన్నగా పొరుట్లా చేసేసుకొని పచ్చి పులుసు చేసుకున్న చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.